ఇప్పుడు మనమైతే సెంట్రల్ లైబ్రరీ లోపలికి అయితే చూద్దాం. మొత్తం ప్రీమియం అంటే ప్రీమియంగా ఉంటుంది లైబ్రరీ. ఇంకా స్టార్టింగ్ చూసుకున్నట్టయితే నోటీస్ బోర్డు ఒకటి అయితే ఉంటుంది. అండ్ ప్లస్ మనకి వర్కింగ్ అవర్స్ అయితే మెన్షన్ చేసినారు. 8 AM to 8 PM, 9 AM to 5 PM. ఈ వర్కింగ్ డేస్, ఈ హాలిడేస్లో ఈ టైంలో అయితే ఉంటాయి. అండ్ మెయిన్ వర్కింగ్ డేస్లో అయితే 8 AM to 8 PM వరకు ఉంటాయి. అండ్ ఇక్కడైతే బ్యాగ్స్ పెట్టేసుకుంటారు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు. ఇక్కడ పెట్టేసుకుంటారు అక్కడ. అండ్ నువ్వు రాగానే నీ కాలేజ్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసి నువ్వు లోపలికి వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ ద మాన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెంట్రల్ లైబ్రరీ స్టేటస్. ఇక్కడ మొత్తం ఏ డిపార్ట్మెంట్ ఏ బుక్స్ సెంటర్ ఉన్నాయి. చెక్ఇన్ చెక్అవుట్ అక్కడైతే చెక్ఇన్ చేసుకోవాలా, ఇక్కడైతే చెక్అవుట్ చేసుకోలేదు. ఏదైనా బుక్స్ తీసుకోవాలనుకుంటే నువ్వు అక్కడ చెక్ఇన్ చేసుకుంటావు, ఇంకా ఇక్కడ చెక్అవుట్ చేసుకుంటావు. ఇలాగొస్తే ఇక్కడ ఇట్లాది ఫస్ట్ ఈ బుక్స్ అయితే జనరల్గా నువ్వు చదువుకోవడానికి, నీ నాలెడ్జ్ పెంచుకోవడానికి జనరల్గా ఏమేమి జరుగుతుంటాయి ఆ బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. IEEE స్పెక్ట్రమ్ అని ఇట్లా టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్స్ ఇంకా చాలా ఉన్నాయి. బిజినెస్ టుడే, న్యూ అరైవల్ అనమాట. అదంతా MBA వాళ్ళకి న్యూ అరైవల్ కొత్తగా. అయితే మెయిన్ లైబ్రరీ అనమాట. కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ ఉంటుంది. ప్రీమియం లైబ్రరీ అనమాట మా కాలేజు. కింద అయితే స్టూడెంట్స్ అందరూ కూర్చొని చదువుకుంటారు ఇక్కడ. అండ్ ప్లస్ ర్యాక్స్లో బుక్స్ అనేవి అక్కడే పెట్టేసి ఉంటారు. డిపార్ట్మెంట్ వైజ్గా అయితే ఉంటుంది అనమాట. బుక్స్ అన్నీ చూసుకున్నట్టయితే మీరు కాలేజ్ అవర్స్లో చూస్తే స్టూడెంట్స్ అయితే బోల్డ్ మంది ఉంటారు. ఇంకా ఎగ్జామ్స్ టైం వస్తే అసలు లైబ్రరీ అనేది ఖాళీ ఉండదు. ఈ లైబ్రరీ ఫుల్ అయిపోతుంది, అటు ఒక PG లైబ్రరీ ఉన్నది, పోస్ట్ గ్రాడ్యుయేట్ లైబ్రరీ ఉన్నది, అది కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇలా రో వైజ్గా ఆల్ బుక్స్, నీకు ఇంజనీరింగ్ సంబంధించిన ఏ బుక్స్ కావాలో ఆల్ బుక్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఈ బుక్స్ అన్ని చదివినారనుకో మ్యాక్సిమం మీకు డెకేడ్ ఆఫ్ ది ఇయర్ ప్యాకేజ్ అది వస్తుంది పక్కా ఇంజనీరింగ్లో. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మా డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుక్స్ ఇంకా ఇవేగా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం. గొప్ప వాళ్ళ ఫోటోలన్నీ ఇట్లా ఒకసారి చూపి అనమాట. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్. మనం పైన చూసుకున్నట్టయితే డిజిటల్ లైబ్రరీ. ఇది మొత్తం సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. నువ్వు కావాలన్నా నువ్వు వర్క్ చేసుకోవాలన్నా, లేకపోతే నువ్వు ఏమన్నా చదువుకోవాలి అంటే ఇక్కడ నువ్వు ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు. అక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడనే చేసుకోవచ్చు. ఇదైతే డిజిటల్ లైబ్రరీ. మనం చెప్తున్నాము బట్ ఈ లైబ్రరీ కాబట్టి సైలెంట్ ఉండాలా. మ్యాథమెటిక్స్ బుక్స్ నీకేమన్నా రెఫరెన్స్ కావాలంటే బుక్స్ తీసుకెళ్ళి మొత్తం చెక్ఇన్ చేసి చదువుకు సంబంధించినట్టు ఏ లైబ్రరీలో అయినా చదువుకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్లో కథల బుక్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్లో అనగానే కథలు పడతారు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు. సివిల్ ఇక్కడైతే మిక్స్ అనే ఒక ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడైతే ఫొటోస్ తీసుకునే వాళ్ళ ముందు అయితే ఇప్పుడైతే చెట్లు పెంచేసినారు. ఇంకా చిన్న పార్క్ టైప్ ఉంటుంది, ఇక్కడ కూర్చుందాము. ఇక్కడైతే ఇదైతే ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ ఏదైనా ఎగ్జామ్ అనుకో, ల్యాబ్ ఎగ్జామ్, ఇక్కడ కూర్చొని మొత్తం చదువుకునేసి తర్వాత అంటే 2 బ్యాచెస్ వైజ్ ఉంటాయన్నమాట ల్యాబ్ ఎగ్జామ్స్. ఇక్కడైతే కూర్చొని చదువుకొని తర్వాత వెళ్తారు. ఫస్ట్ బ్యాచ్ రాసేయంగానే ఆ బ్యాచ్ వాళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళకి యాప్రాన్స్ ఇస్తారు. అండ్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా చెప్తారు. ఇట్లుంటుంది ప్యాటర్న్ వేసి ఇట్లా చూసుకోండి అని చెప్తారు. దిస్ ఈజ్ ద సర్కిల్ బ్లాక్. చూసుకున్నట్టయితే చుట్టూ ఉంటాయి. మొత్తం 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. మొత్తం ఇదైతే ఎంట్రన్స్. మీ ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే కూడా ఇక్కడే జరుగుతాయి. ఎంసెట్ అండ్ NPTEL ఎగ్జామ్స్ మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ ఎగ్జామ్ అది NPTEL అనేది ఇక్కడ జరుగుతుంది. అది బ్రో చెప్తా బ్రో, అది మొత్తం పెద్దది. అది ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా? ఇదైతే ల్యాబ్ నెంబర్ 1 అనమాట. ఇటు సైడ్ నుండి ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3, ల్యాబ్ 4 ఇట్లా సర్క్యులర్ టైప్లో ఉంటుంది. మొత్తం సర్క్యులర్ టైప్లో ఉంటుంది.
మెయిన్ సోర్స్ అయితే మొత్తం ఈ సర్క్యులర్ బ్లాక్కి అన్ని సిస్టమ్స్కి వచ్చేది మెయిన్ సోర్స్ అక్కడ నుండి వస్తుంది. అక్కడైతే మనం వెళ్ళకూడదు, ఒకసారి చూపించచ్చు. అది జనరల్గా అక్కడి నుండి వస్తుంది. ఇంక ఇక్కడ మొత్తం ల్యాబ్లో అయితే ఇంకా ఆల్ టైప్ ఆఫ్ కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి. ల్యాబ్ 1 ఇది, ల్యాబ్ 1. దిస్ ఈజ్ ల్యాబ్ 1. అండ్ సారీ ఏమన్నా మిస్టేక్స్ అవుతుంటే నాకు ఫస్ట్ లాగ్ అనమాట ఇది. మనం మాట్లాడడం ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ ల్యాబ్ 2కి అయితే వెళ్దాము ఒకసారి. మొత్తం ఇక్కడ అటు మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ ఎగ్జామ్స్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ల్యాబ్ 3, ల్యాబ్ 4 అలా ఉంటుంది అనమాట. వెలుగో వచ్చు వీడు కాలేజీలో ఎప్పుడు ఇటు సైడ్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు. కానీ వీడైతే మనకు పరిచయం లేదు. ఇట్లా నౌ వీఆర్ ఇన్ 3rd floor. సర్కిల్ బ్లాక్ అంటే సర్కిల్ ఉంటుంది అనమాట అనేది. ఒకసారి మనం ఇంతకుముందు లోపల అయితే చూసినాము, ఒకసారి బయట అయితే చూపిస్తా. ఇట్లా మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది కాలేజ్ మేము అంటే మా డిపార్ట్మెంట్స్ అంతా ఇటు సైడే ఉంటాయి. కమ్. ఈ డిపార్ట్మెంటు ఈ బ్లాక్ వెనకాలైతే రీసెర్చ్ బ్లాక్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఎట్లా అంటే ఇక్కడ అన్ని స్టార్టప్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే ఒక 4 కంపెనీస్ అయితే స్టార్ట్ చేశారు మా సీనియర్సే. ఎట్లా అంటే వాళ్ళకైతే సపరేట్ క్యాబిన్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడే సపరేట్ క్యాబిన్స్ ఇచ్చినారు, 4 క్యాబిన్స్గా. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్. రీసెర్చ్ బ్లాక్లో ఉంటాయి అవి అయితే. అండ్ మీకు అప్పుడే ఇంటర్నేషనల్ ఆఫీస్ గురించి చెప్తాను కదా. ఇంటర్నేషనల్ ఆఫీస్ గురించి చెప్పాలంటే చాలా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చదివి నీకు ఒకవేళ స్కిల్ ఉంటే, నీకు ఒకవేళ నువ్వు వర్తబుల్ అయితే బయట కంట్రీలో ఇంటర్న్షిప్స్ ఇస్తారు. మా సీనియరే అన్న అక్కడ ఉన్నాడు, హరీష్ అనేసి. జపాన్ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ అనేది ఇచ్చినారనమాట. చాలా ఉంటాయి ఇంకా ఇంటర్న్షిప్లు. ఒకవేళ నువ్వు ఇంటర్న్షిప్ బాగా చేస్తానో పర్లేదంటే నీకు ఫర్దర్గా ఓకే నువ్వు ఏమన్నా ఎంఎస్ చేయాలా ఇట్లా అంటే నీకు స్కిల్ ఉంటే ఓకే వాళ్ళు దానికి కూడా హెల్ప్ చేస్తారు ఇక్కడ. ఇలా చాలా ఉన్నాయి టెక్నికల్గా కానీ, లేదా నువ్వు జనరల్గా నువ్వు ఏమన్నా మంచిగా స్కిల్ నీ లోపల స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు అనేది సపోర్ట్ చేస్తారనమాట. మనం గ్రాప్ చేసుకోవాలి వాళ్ళని. అంటే మనం గ్రాప్ చేసుకుంటే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు. ఎవడైనా అంతే కదా. అప్పుడు అమ్మాయినా అడగంది అన్నం పెట్టారంటారు కదా, అట్లా. ఏం చెప్పేవరా? ఇప్పుడే అన్నా కదా, ఇక్కడైతే ఇంకా 2 పార్క్స్ అనేది ఉంటాయి. పార్క్స్ అంటే కూర్చోవడానికి, సిట్టింగ్ కూర్చొని చదువుకోవడానికి కానీ, ఏదన్నా సపోజ్ మీకు చెప్పాలంటే బంక్ కొడుతుంటారు కదా కాలేజెస్, అదే క్లాసులు బంక్ కొట్టేవాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట. అంటే నాలాగుండా మనకి ఏదైనా క్లాస్ బోర్ కొడుతున్నా ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇంకా దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇక్కడైతే కూర్చొని ఇవి బాగుంటాయి. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూర్చోండి. అండ్ చెట్లు గ్రీనరీ అయితే మా కాలేజు A1. కమ్. మెయిన్ థీమ్ చెప్పుకోవచ్చు డైనోసార్. ఇది అయితే మెకానికల్ వల్ల అయితే. ఇంకా మీరు సలార్లో చూసింటారు కదా డైనోసార్ వెనకాల ఇట్లా లేస్తుంది, అట్లాంటిది అనమాట ఇది కూడా. మా మెకానికల్ వాళ్ళైతే రెడీ చేసినారు దీనికైతే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది కాలేజ్లో డైనోసార్కి. మెకానికల్ వాళ్ళది. అండ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఇప్పుడు వెస్ట్ బ్లాక్ అనమాట. దిస్ ఇస్ ద ఇక్కడైతే మొత్తం 3-4 బ్లాక్స్ బ్రాంచెస్ ఉంటాయి. మెకానికల్, ట్రిపుల్ ఈ, ఏఈ, మళ్ళీ సిఎస్టీ అనమాట. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ డిపార్ట్మెంట్ ఫెస్ట్ జరిగినా బ్యానర్ డ్రాప్ అనేది ఇక్కడ నుండి జరుగుతుంది. ఇక్కడ నుండి వెస్ట్ బ్లాక్లో. ఇదైతే ఐసీ ఇంజన్ స్లాబ్. లోపల చూద్దాం ఒకసారి. ఐసీ ఇంజన్ స్లాబ్ అంటే ఇట్లుంటుంది. నేను ఎప్పుడు రాను, నేనైతే ఆర్టిఫిషియల్ మా డిపార్ట్మెంట్ వేరు. ఇక్కడైతే అప్పుడప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు
2 ఇంజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఇంజన్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మిషన్స్ ఆఫ్ సాలిడ్స్ ల్యాబ్ మీరు చూసినట్టయితే ఇంతకుముందు జనరల్గా 1 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్గా ఇక్కడైతే ఒక హ్యాకథాన్ టైప్లో జరిగిందనమాట. మొత్తం వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఐడియాస్ బిల్డ్ చేసుకొని వచ్చి ఇక్కడైతే ప్రజెంట్ చేసినారు. కంప్యూటరైజర్ సబ్సోనిక్ వైట్ టనల్ అనమాట. ఇది టనల్ అనమాట. ఇది చూసినారు కదా, ఏదో టర్బో ఇంజన్స్, పెద్ద టర్బో ఇంజన్. పాప్కార్న్ మిషన్ కాదు ఇది. మీరు చూసుకున్నట్టయితే గైటీ మీకు తెలిసి ఉంటుంది, గాంధీయన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనమాట. అండ్ వెంకయ్య నాయుడు కూడా ఒకసారి మన కాలేజ్ని అయితే అదే క్యాంపస్ని విజిట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే క్యామ్ అండ్ క్యాడ్ ల్యాబొరేటరీ. ఇది మీకు తెలిసి ఉంటుంది కదా, 3D అండ్ ఆటో క్యాడ్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇక్కడే జరుగుతాయి. సివిల్ కానీ ఇంకా ఓవర్ మెకానికల్ అవి ఏమన్నా గీయాలన్నా, మిషన్స్ గీయాలన్నా ఇట్లాంటివన్నీ ఇక్కడే జరుగుతాయి. మొత్తం మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అనమాట ఆటో క్యాడ్ అనేసి. అదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేర్చుకున్నాను. సివిల్ వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది అది. ఇదైతే ల్యాబ్ 3D ల్యాబ్ అనమాట. మనం 3D అంటే మళ్ళీ అది ఆదిపురుష్ టైప్ అనుకున్నారు, అట్లా కాదు, ఇది వేరే మిషన్స్ ఎట్లాంటివి అనమాట. లిఫ్ట్ అయితే ఇదైతే ఓపెన్ గ్లాస్ ఉంటుంది అనమాట. లిఫ్ట్ మనం టాప్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. అండ్ మెయిన్ ఫస్ట్ టాప్ ఫ్లోర్లో వచ్చేసి CST, మళ్ళీ AIDS బ్రాంచెస్, మళ్ళీ EEE డిపార్ట్మెంట్, మళ్ళీ కింద మెకానికల్ డిపార్ట్మెంట్. వెస్ట్ బ్లాక్ అంతా అయితే ఇదే. రావణాసురుడు వాళ్ళ మమ్మీ డాడీ కూడా శూర్పణఖను సమంతానే అనుకుంటారు. నువ్వు కట్టినానా? రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్. ఇండియన్ యాక్టర్ గా అని పేరు సంపాదించుకుంటారు. అలా ఆడదామా? పిల్లలైనా మీరు రండి, మీరు ఒక 2 ఫ్రెండ్స్ కూడా తెచ్చుకోండి. అని చెప్పేసి